హలో ఎవ్రీవన్, ఈరోజు సండే స్పెషల్గా మనం పాయా చేసుకుందాం. పాయా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేయండి మరి. నేను ప్యాన్ పెట్టుకొని, చాలామంది నాన్ వెజ్లో నూనె ఎక్కువ అనుకుంటాం, నేను కూడా అట్లనే అనుకుంటా. కాకపోతే మనం చేస్తున్నాం పాయ కాబట్టి పాయలోంచి కూడా నూనె వస్తుంది. అందుకోసం నేను కొంచెం తక్కువ నూనె తీసుకున్నాను. డైరెక్ట్గా ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ మంచిగా బ్రౌన్గా వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. నేను సన్నగా కొయ్యలేదు, కొంచెం క్రష్ చేసా కాబట్టి అది మనకి హెవీగా అనిపిస్తుంది. ఇది కొంచెం వెయిట్ చేద్దాం బ్రౌన్ అయ్యేంత వరకు. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల వేడి నీళ్ళు మనం పక్కన కాచేసుకుందాం. స్టేజ్లో మనం ఫస్ట్ పసుపు వేసుకుందాము. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఎక్కువనే పడుతుంది, 1.5 స్పూన్ వేసాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఉన్నామంటే బ్రౌన్ అయిపోతాయి, ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోతాయి. దీంట్లో మనము కరివేపాకు, అలానే పచ్చిమిరపకాయలు చాలా కోసేసా కానివ్వండి, ఒక చిలుకలు, ఒక 6-7 చిలుకలు వేస్తున్నాను. 8 పచ్చిమిరపకాయలు కోసాను కానీ కారం బాగున్నాయి అవి. ఒక 5-6 చిలుకలు పచ్చిమిరపకాయలు మాత్రం మనము కారాన్ని బట్టి చూసుకుందాం. చూసారు, మాడకుండా కొంచెం వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఒక తర్వాత ఒకటి అన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ మనం పాయ వేసుకుందాం. శుభ్రంగా కడుక్కోవాలండి. పాయ మాత్రం రన్నింగ్ వాటర్ మీద పెట్టేసి ఒక్కసారి నేను వేడి నీళ్ళు పోసి కూడా ఇమీడియట్గా తీసేస్తాను. పాయ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. మసాలాలంతా వీటికి అంటుకోవాలి. వేసే వరకు అడుగున వాటర్ ఉన్నాయి కాబట్టి మంచిగా మాడిందంతా వచ్చేసింది. హైలో పెట్టేసుకోవాలి మనము, సిమ్లో ఉంచుకోవద్దు. హైలో పెట్టుకొని మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయిపోయింది. మనకి అరోమాను బట్టి తెలుస్తుందండి ఇది ఫ్రై అయ్యింది అని, పచ్చివాసన పోయింది అనేసి. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత కారం, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసాను. అలానే ఉప్పు, అలానే ధనియా పౌడరు, అలానే ఇప్పుడే గరం మసాలా వేసేస్తున్నానండి. ఈ గరం మసాలా వేస్తాను కాబట్టి నేను ఆ హోల్ గరం మసాలా పోపులోకి వేయను. వేసేసి ఒకసారి మళ్ళీ కలబెట్టేద్దాం. పక్కన నీళ్లు కూడా బాయిల్ అవుతున్నాయి కాబట్టి కొంచెం సేపు ఫ్రై చేయాల్సిందే. అడుగు అంటిపోతుంది, మనం అన్నీ వేసినాం కదా పొడిలు. నీళ్లు వేడి చేసుకుంటున్నాం కదా, ఘాటుకు దగ్గొచ్చేస్తుంది. నీళ్లు వేడి చేసాం కదా, ఇవి మునిగినంత వరకు పోద్దాం. ఓ చూసారు కదా, వేడి నీళ్ళే పోయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సన్నీళ్ళు మాత్రం ఇంకా అస్సలు పోయకూడదు. మనం నాన్ వెజ్ కూరలలో వేడి నీళ్ళే పోసి ఒక్క మారు కలియబెట్టేద్దాం. ఉడుకు వస్తుంది, గట్టి ఉడుకు వస్తుంది అన్నప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానిద్దాం. మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ రానిద్దాం. ఒక 6 విజిల్స్ వచ్చినాయి. ఆవిరి తీసినాక మూత తీస్తున్నా, ఆవిరి పోయినాక మూత తీస్తున్నా. ఈ విధంగా ఉంది. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో వేయాల్సినవి వేద్దాం. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసుకుందాము. ఆవిరిపోయింది. 6 విజిల్స్ వచ్చినాయి. మొత్తం ఆవిరిపోయినాక తీస్తే మనకి ఈ విధంగా ఉంది పులుసు. మనకి పక్కన వేడి నీళ్ళు అయితే పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఇంకా వేయాల్సినవి వేద్దాం. దీంట్లో వేయాల్సినవి ఏంటంటే చింతపండు పులుసు అండి. ఓ 3 స్పూన్లు వేస్తున్నాను. పల్పు ఉంటుంది కాబట్టి మా దగ్గర నేను అదే యూజ్ చేస్తాను. లేదు అని అంటే ఒక నిమ్మకాయ అంత, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఆ పులుసు వేసేయండి.
అలానే దీంట్లో కొంచెము పెప్పర్ పౌడర్ వేసుకుందాము, చాలా బాగుంటుంది. ఘాటు కోసం పెప్పర్ పౌడర్ వేసాను. ఒక్క 10 నిమిషాల వరకు నేను ఉంచుతాను. ఇది మరీ చిక్కగా అయిపోతుంది కాబట్టి దీంట్లో కొన్ని నీళ్లు పోద్దాం. కొన్ని అంటే కొన్ని, మరీ ఎక్కువ పోయమాకండి. మనకి మొత్తం కూర చల్లగా అయినా కానీ ఈ విధంగా ఉండాలి. చూసారా, నూనె కొంచెం పోసినా కానీ నూనె పైకి తేలింది. పాయలో ఉండే నీళ్లు బయట పైకి వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాము. పక్కన వేడి చేసి పెట్టుకున్నాను, ఆ నీళ్లు కొంచెం పోస్తాం. వావ్, సిమ్లో ఒక 15 నిమిషాలు ఉంచేసామనుకోండి, గుమగుమలాడే పాయ సింపుల్గా, హెవీగా లేకుండా సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు చేసుకునేటట్టు పాయ రెడీ. హైలో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం విజిల్ పెట్టకుండా ఊరికే ఇట్లా మూత వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 10-15 నిమిషాలు అవుతుందండి. చూసారా, ఈ విధంగా సిమ్లో పెట్టి ఉడికించిన నూనె అంతా పైకి తేలిందంటే పర్ఫెక్ట్గా కూర అయిపోయినట్టే లెక్క. చూసారా, ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి కూర రెడీ అయిపోయింది కదా. పర్ఫెక్ట్గా ఉడికిందండి, ఉడకలేదు అన్నది లేదు, తెలిసిపోతుంది. పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాయ రెడీ. రోటీస్ తోటి, జొన్న రొట్టెతోటి కానీ రోటీస్ తోటి కానీ, మనము అన్నంలో కూడా కానీ అద్దిరిపోయే టేస్ట్తో ఉండే పాయ కర్రీ రెడీ. ఇంకా చాలు, స్టవ్ బంద్ చేసుకుందాము. చూసారా, ఇంకా కొంచెం చిక్కగానే ఉంది, చల్లగా అయ్యే వరకు ఇంకా చిక్కగా అయిపోతుంది.